ఇక్కడ ఏర్పాట్ల కంటే ముఖ్యం ప్రజల తాలూకు ఆవేదన, ఆందోళన. ఇదే వేదిక మీద నుంచి, ఇదే స్థలం నుంచి, ఇదే ప్రాంగణం నుంచి ఈనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రధానమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి ఇద్దరూ కలిసి మాట్లాడారు. మాకు ఓటు ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి, మాకు అధికారం ఇవ్వండి, ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చి మేము ప్రత్యేక హోదాను తీసుకొస్తాం, పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు 2.5 సంవత్సరాలు అయింది. దీని మాట రోజుకో మాట చెప్తూ ఇవాళ ప్రత్యేక హోదా లేదని చెప్పి ఈ విశాఖ ప్రజలనే కాదు, ఈ ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు, రాష్ట్ర ప్రజలు 13 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వంచారు, మోసం చేశారు. ఆ మోసాన్ని, ఆ వంచన్ని, ఈ ప్రజాతారిక వాడిని ఈ వేదిక మీద నుంచి, ఇదే స్థలం నుంచి ఆయనకి ఎండగట్టి ప్రజల తాలూకు ఆందోళనని, ఆవేదనని, వారి తాలూకు అభిప్రాయాన్ని ఇక్కడ నుంచి చెప్పడానికి ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిశ్చయించుకున్నారు. ఇక్కడ నుంచి ఇవాళ దీని ద్వారా ఈ ప్రజాపార్టీ ద్వారా మొత్తం రాష్ట్రం యావత్తు కూడా పర్యటించి ఈ ప్రజల తాలూకు ఆందోళన తీసుకొచ్చి మెడలు వంచి ప్రత్యేక హోదాను తేవడానికి ప్రయత్నం చేస్తాం. నాడు కేంద్రం ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ప్యాకేజీ ప్రకటించిన రోజు చంద్రబాబు నాయుడు రక్తం మరుగుతుందన్నారు. ఆ తర్వాత పూర్తిగా చంద్రబాబు నాయుడు హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? మొత్తం కూడా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని పూర్తిగా తుంగలో తొక్కిన పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఆయన రక్తం మరిగింది, రెక్కలు విరిగాయి, ఇలాంటివన్నీ సినిమా డైలాగులు చాలా చెప్పారు. ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఎన్నికల్లో ఎవరైతే ఆయనకి డబ్బు సంచులు మోసారో, డబ్బు మూటలు మోసారో వాళ్ళ తాలూకా ప్రయోజనాల కోసం రాష్ట్రం తాలూకా మొత్తం యావత్తు ప్రయోజనాన్ని కూడా తాకట్టు పెట్టడంలో సందేహం లేదు. ఒక చిన్న ఉదాహరణ, మనందరికీ జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు వస్తేనే బహుళసార్థక ప్రాజెక్ట్ అది, అందరికీ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ శక్తి అంతా వస్తుందని ఆ ప్రాజెక్ట్ని కేంద్రం మేము కడతాము, నిర్ణీత సమయంలో కడతామని చెప్పినప్పటికీ కూడా దాన్ని వచ్చి స్వలాభం కోసం, ధనార్జన కోసం, అవినీతి కోసం మేము కడతాము, మాకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారంటే ఇంతకంటే హీనులు, ఇంతకంటే చరిత్రహీనులు ఎవరైనా ఉంటారండి? ఇది వాస్తవం కదా? ప్రజలు గ్రహించట్లేదా? గ్రహిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు నైజము ప్రజలందరికీ అర్థమైంది. ఆయన ఇంతకుముందు బుక్ రాశాడు, మనసులో మాట అనే బుక్. ఆ మనసులో మాటలో పుస్తకంలో ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ ఇవాళ మళ్ళీ ఒకటిగా అన్నీ బయటకు వస్తున్నాయి. ఆయన నిజమైన స్వరూపం బయటకు వస్తుంది. ప్రజలు మాత్రం ఆయన క్షమించేది లేదని మాత్రం చెప్తున్నాం.